కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. వివిధ శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ పై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్మిక శాఖ, 2 గంటలకు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ పై ఆఫీసర్లతో రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అధికారులు శాఖలపై వరుస సమీక్షలతో సీఎం బిజీగా గడపనున్నారు. వివిధ శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. సమీక్ష సమావేశం చేయనున్నారు. సో మైన్స్ డిపార్ట్మెంట్ పై కూడా అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, ఇవాళ సీఎం స్కెడ్యూల్ ఏంటి? బిజీగా గడుపుతూ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్కెడ్యూల్ ఏంటి, ఎజెండా ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీగా ఉండబోతుంది. వివిధ శాఖలు, ముఖ్యమైనటువంటి కీలక శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ CCC బంజారా హిల్స్కు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ సిఎస్తో పాటు మరి సలహాదారుడు, మరి ఆ శాఖ నుంచి వివిధ కీలక అధికారులు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈరోజు మైనింగ్కి సంబంధించినటువంటి శాఖ పైన కూడా ఓ కీలకమైన అంశాలకు సంబంధించి కూడా వివిధ అధికారులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి కీలక ఫైళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆయా శాఖ అధికారులందరూ కూడా పిలిచి విచారించారు. అయితే 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇది 12 గంటల 30 నిమిషాల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక మరో అంశానికి సంబంధించి కూడా కార్మిక శాఖ ఇప్పటివరకు కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులకు సంబంధించి, కీలక ఫైళ్ళకు సంబంధించి కార్మిక శాఖ అధికారులు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించి మరొక సెక్రటరీతో పాటు మరికొంతమంది కీలక అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. కార్మిక శాఖలో ఇప్పటివరకు అంటే గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చూసినట్టయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వర్కులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులను శరవేగంగా ఉరికించే క్రమంలో భాగంగా రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ఓన్లీ సెక్రటరీగా పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మరొక మున్సిపల్ సంబంధించి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ నగరాలకు సంబంధించి కూడా ఎలా కొనసాగుతుంది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అది 2 గంటలకు ఆయన సమావేశం కాబోతున్నారు. అంటే సాయంత్రం వరకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉండి ఈ 3 శాఖలకు సంబంధించి ఏదైతే మైనింగ్తో పాటు, కార్మిక శాఖతో పాటు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి ఈ 3 శాఖల అధికారులతో కూడా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశాలు వరుసగా కూడా షెడ్యూల్ బిజీగా ఉండబోతుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 శాఖలకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అంశానికి సంబంధించి కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లోనే బంజారా హిల్స్లో ఉన్నటువంటి CCCకి ముఖ్యమంత్రి రాబోతూ ఉన్నారు. ప్రభుత్వ కొంతమంది మంత్రులతో పాటు కీలకమైనటువంటి వేం నరేందర్ రెడ్డి సలహాదారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా మరి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు. ఈరోజు ఈ 3 అంశాలకు సంబంధించి అయితే కీలక అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. సో అధికారులకు సంబంధించి రివ్యూ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి రివ్యూస్ తీసుకొని దీనికి సంబంధించి అడ్వైజెస్ ఏదైనా ఇవ్వడం కానీ నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకోబోతున్నారా సీఎం రేవంత్ రెడ్డి? వాసు, ఖచ్చితంగా గత కొంతకాలంగా కూడా ఇప్పటికే చూసాం. బడ్జెట్కు సంబంధించి కూడా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. బడ్జెట్ కూడా దాదాపు 3 లక్షల కోట్లకు దాటి రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని శాఖలపైన సమీక్ష సమావేశాలు వరుసగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. కానీ ఈరోజు ఈ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చాలా కీలకంగా ఉండబోతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా దీనిపైన ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కీలక అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎలాంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి అవసరాలు మీకు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు అడిగి తెలుసుకొని కూడా వాటిని సమకూర్చే క్రమంలో ఏ విధంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక కార్మిక శాఖకు సంబంధించి కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఏకంగా ఈరోజు అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎలాంటి పనులు చేయాల్సి ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక మైనింగ్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి అంశం మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కూడా వివిధ కంపెనీలతో ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి మైనింగ్ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించినట్టు కావచ్చు, ఖర్చులకు సంబంధించినట్టు కావచ్చు, ఆదాయ వ్యయాలపైన కూడా ఈ 3 శాఖలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా టూరిజంతో పాటు ఐటీతో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదాయాన్ని పెంచేటువంటి మార్గంతో పాటు
టూరిజాన్ని డెవలప్ చేసే అంశానికి సంబంధించి కూడా రీసెంట్గా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అధికారులకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ రోజు కూడా ఈ 3 శాఖల అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులకైతే ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి 3 శాఖల సమావేశానికి సంబంధించి మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ముఖ్యమంత్రి అధికారులతో భేటీ కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బయలుదేరినట్టు మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి సలహాదారులతో పాటు మరోపక్క సిఎస్తో పాటు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.